అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మన భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా పాక్‌కి అందించారని చెప్పేసి కొన్ని వార్తలైతే బయటకొస్తున్నాయి. ప్రస్తుతం ఆవిడ పోలీసుల ఆధ్వర్యంలో అయితే ఉన్నారు. దీని గురించి మరింత క్లుప్తంగా వివరించడానికి మనతో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే జ్యోతి మల్హోత్రా ఆవిడ ఒక యూట్యూబర్, అలాగే ట్రావెల్ బ్లాగర్. సో అంటే మన ఇండియాకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేసిందని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఒకవేళ నిజమే అయితే టెర్రరిస్టులు ఆవిడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మన భారతదేశానికి సంబంధించి? ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు ఇది బయటికి రావడం యుద్ధమైన తర్వాత, ఈ సంక్షోభం తర్వాత. కానీ మన దేశంలో పాకిస్తాన్కు సమాచారం ఇచ్చే వాళ్ళు అంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలామంది ఉన్నారంటున్నారు. మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా చాలా బలమైన నెట్వర్కే, మనమేమి సాధారణమైన నెట్వర్క్ ఏం కాదు మనది. ఇంత నెట్వర్క్ పెట్టుకొని, టెక్నాలజీ పెట్టుకొని, ఇప్పుడు మీరు పెగాసస్ లాంటిది అది టెక్నాలజీని మనం ఇజ్రాయిల్ తీసుకొని చాలామంది మీద నిఘా పెట్టాం. కనుక దేశంలో 150-160 మంది మీద నిఘా పెట్టారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇంత అభివృద్ధి అయ్యి ఇప్పటిదాకా వాళ్ళు మన సున్నితమైన సమాచారాన్ని, ఇక్కడ కూడా వాళ్ళకి సున్నితమైన సమాచారం కావాలంటే వ్యవస్థలో లోపలికి పోగలగాలి. వ్యవస్థలో లోపలికి పోయి చాలా సమాచారాన్ని సేకరించగలగాలి. అది ఎట్లా సాధ్యమైంది అనేటువంటిది ఒకటి మనకు కొంత ఆశ్చర్యంగా ఉంది. ఆ మొక్కతే కాదు, ఒక నెట్వర్క్ ఉన్నదని కూడా ప్రభుత్వం అంటున్నారు. ఆ నెట్వర్క్ను మొత్తం మేము దాన్ని మొత్తం కాపాడుతాము, తర్వాత నెట్వర్క్ మేము డిస్మాంటిల్ చేస్తామని ప్రభుత్వం అంటున్నది. కానీ మన నెట్వర్క్ ఏమైందంటే నిజానికి ఇప్పుడు ఆమె మీద లేదు, ఆమె నెట్వర్క్ మీద మనం ఒకవేళ మనం యాక్షన్ తీసుకోవడము అది జరుగుతుంది, జరగవలసి రావచ్చు. కానీ ఈ ఇంత నెట్వర్క్ భారతదేశంలో ఎలా డెవలప్ అయింది అనేది కూడా మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇంతకాలంలో ఉంది ఇప్పుడు ఇవాళ ఈ జ్యోతి మల్హోత్రా బయటికి రావడం, ఆమె సున్నిత సమాచారం కూడా, ఇది కొంత మనకు ఆశ్చర్యం కలిగించే విషయం. తర్వాత బహుశా దేశం కూడా లేదా మన వ్యవస్థలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది అయితే మనకు స్పష్టంగానే తెలుస్తుంది. రెండవది ఏమిటంటే, ఏ దేశంలోనైనా ప్రతి దేశం ఇంకో దేశం యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మన నెట్వర్క్ కూడా పాకిస్తాన్లో ఉంటుంది. సిఐఏ అయితే మీరు దళారీ పాశ్చాత్తాపం అనే పుస్తకము చదివితే అమెరికా ప్రపంచంలో ఎన్ని దేశాల మీద నిఘా పెట్టారు, ఎన్ని దేశాలు సున్నిత సమాచారం సేకరిస్తున్నారో ఆయన సిఐఏలో పనిచేసిన వాడుగా తాను ఏమేం పని చేశాడో ఆ పుస్తకంలో రాశారు. అది ఎట్లా సాధ్యమైంది అనేటువంటి మనకు ఊహించినంత సమాచారం ఆయన ఇచ్చాడు. కనుక ప్రతి దేశము పక్క దేశం యొక్క, ముఖ్యంగా శత్రు దేశం అయినప్పుడు సమాచారం తెలుసుకోవడం కొరకని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే పాకిస్తాన్ బహుశా ఈ జ్యోతి మల్హోత్రా మరి ఆమె కనెక్షన్స్ ఏమి ఇప్పుడు అది మొత్తము వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆమె ఎట్లా ఎంటర్ అయింది, ఆమె ఎట్లా సమాచారం, పాకిస్తాన్తో ఆమె సంబంధాలు ఎలా వచ్చాయి అనేటువంటిది ఒకవేళ మొత్తంగా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ మనకు తెలియదు ఎట్లా ఈమె సమాచారం, ఎక్కడి నుంచి మీకు సమాచారం, సున్నిత సమాచారం రావాలంటే మీకు వ్యవస్థ లోపలికి, డిఫెన్స్ లోకి, తర్వాత దాంట్లోకి వెళ్ళవలసి వస్తుంది. వ్యక్తులతో కూడా పరిచయం ఉండాలి. వ్యక్తులు ఆ సమాచారాన్ని ఆమెతో పంచుకుంటూ ఉండాలి. అంటే మరి వ్యక్తులు ఆమెతో ఆ సమాచారం ఎట్లా పంచుకుంటున్నారు, ఈ వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయం ఏదైతుందో ఇంకా మనం చాలా లోతుగా వెళ్ళి దానికి ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే, కొంత దేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి శక్తులు కూడా ఉంటారు. కానీ ప్రతి దేశం కూడా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. మన నిఘా సంస్థల పని దేశంలో ఉండే వాళ్ళందరి మీద నిఘా పెట్టే, నిజానికి ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోతుంది అన్నప్పుడు మరి నిఘా సంస్థలు ఏం పనిచేస్తున్నాయనే ప్రశ్న ఒకటి వస్తుంది. ఇప్పుడు సమాచారం అందించడం విషయంలో కానీ, లేకపోతే మిగతా దేని వచ్చారు, పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళు మన దేశంలోకి తొచ్చుకొని వచ్చారు తీవ్రవాదులు అంటే మీరేమంటారు, టెర్రరిస్టు.
మరి వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు, తర్వాత ఆయుధాలతో ఎంటర్ అయ్యారు. తర్వాత ఒక మరి మనకు కాశ్మీర్లో చాలా నిఘా సంస్థ, కాశ్మీర్లో ఉన్నంత నిఘా, ఎందుకంటే అది వాళ్ళు ఎప్పుడు కాశ్మీర్ విషయంలో మనకు అదొక సెన్సిటివ్ కాబట్టి ఆర్మీ ఉంది, అడుగడుగున ఆర్మీ ఉంది. ఇంత ఆర్మీ, పోలీసు, తర్వాత నిఘా సంస్థలు ఉన్నా బయట నుంచి వాళ్ళు ఎలా రాగలిగారు ఇంత దూరం వచ్చి, అది కూడా టూరిస్టు ప్రాంతానికి వెళ్ళి, అంటే పాపం ఏదో హాలిడే చేద్దామని పోయినటువంటి వాళ్ళ మీద వాళ్ళ భార్యల ముందర వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపడం అనేది చాలా, అంటే చాలా క్రూయల్, అంటే క్రూరమైనటువంటి. దానివల్ల మీకేమైంది, అది చంపడం వల్ల జనంలో సాధారణమైన ప్రజల్లో కూడా ఇదేంటి అసలు పాపం అమాయకంగా ఏదో హాలిడే చేయడానికి పోనీ, వాళ్ళకి ఏం సంబంధం లేదు, దేంతో సంబంధం లేనటువంటి వాళ్ళని చంపడం ఏమిటి అనేటువంటి దేశంలో. కానీ మన నిఘా సంస్థలు ఏం చేశాయి, ఎట్లా రాగలిగారు, అంత దూరం ఎలా పోగలిగారు, తర్వాత ఆయుధాలతో ఎలా రాగలిగారు అనేటువంటి సంస్థ ఉంది. ఎక్కడో ఈ రెండు అంశాలు, ఇప్పుడు ఇవాళ ఈమె సమాచారాన్ని అందుపెడుతుంది అని అనడం కానీ, లేదా టెర్రరిస్టు మన దేశంలోకి రావడం కానీ, ఇది భారతదేశము చాలా సీరియస్గా మన నిఘా వ్యవస్థ ఏమైంది, మన నిఘా వ్యవస్థ ఎందుకు పకడ్బందీగా లేదు అనేటువంటి ప్రశ్న ఈ రెండు అంశాల నుంచి కూడా మన ముందుంది. దీని గురించి దాని గురించి ఎక్కువ చర్చ జరగడం లేదు. చర్చ పాకిస్తాన్ తర్వాత అమెరికా ఉంది, కానీ ఇది ఎలా అంటే ఇప్పుడు తర్వాత మన సంస్థలు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాయనే చర్చ అసలు పబ్లిక్లో ఎక్కువ లేదు అసలు చర్చ. కానీ ఆ చర్చ చాలా ప్రధానం. ఇక్కడ భవిష్యత్తులో ఇలా జరగకూడదు అన్నప్పుడు మన సంస్థల్ని మనము వాటిని చక్కదిద్దుకోవాలి కదా సంస్థలు. అది ఎక్కడో మనం వైఫల్యమే మనకు అనిపిస్తుంది. అంటే టెర్రర్ స్లీపర్ సెల్స్ అందరూ కూడా యాక్టివ్ అయ్యారని చెప్పేసి నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ జ్యోతి మల్హోత్రా కాకుండా 823 మంది యూట్యూబర్లు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా టెర్రర్ స్లీపర్ సెల్స్ అనాలా సార్? ఎందుకంటే సో ఆ జాబితాకు చెందిన వాళ్ళేనా వీళ్ళు? అంటే మన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ఇవ్వడం, దీన్ని ఎలా చూడొచ్చు? చెప్తున్నాను కదమ్మా, అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అవుతుందో. ఇప్పుడు మీరు అమెరికా నిఘా సంస్థల్లో పనిచేసి బయటకు వచ్చే పుస్తకాలు రాసిన వాళ్ళు ఏం చేశారో చాలా నిజాయితీగా వాళ్ళు పుస్తకాలు రాశారు. చాలా అమెరికాకు చాలా ఎంబరాసింగ్గా ఉండేటువంటి పుస్తకాలు రాశారు. ఆ నిఘా సంస్థలు చాలా సమాచారం మనం తీసుకోగలిగాయి. అంటే మన దేశం కాదు, భిన్న దేశాలు చాలా సమాచారాన్ని సేకరించగలిగాయి. ఇవాళ అక్కడ ఒక దేశాన్ని కూలగొట్టాలి, ఒక ప్రధాని దించాలి, ఒక అధ్యక్షుని దించాలి అంటే దించగలిగారు. అమెరికా చేయగలిగింది. అంటే అంత లోపలికి తొచ్చుకుపోయేటువంటి ఒక టెక్నాలజీ, ఒక వ్యవస్థ ఉంది. అందుకని ఏ దేశమైనా తన జాగ్రత్తలో తాను ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎక్కడి నుంచో వాళ్ళు దాన్ని పసిగట్టగలిగినటువంటి టెక్నాలజీ వచ్చింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఇంత నిఘా సంస్థలు డెవలప్ అయ్యి ఇవి ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయం ఏదైతుందో దాని గురించి దేశము చాలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైతే ఈ 823 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మన భారతదేశం వాళ్ళే. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే కొంత బలహీనతలు ఉంటాయి. ఒకటి డబ్బు, తర్వాత ఇప్పుడు వీళ్ళు ఈ సమాచారం ఎవరిదైనా తీసుకున్నారో వాళ్ళకుండే బలహీనత. కనుక ప్రతి దేశంలో ప్రతి సంస్థలో కొంత బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కనుక ఆ బలహీనతలు ఉన్న వాళ్ళని వీళ్ళు పడతారు. ఈ పక్క దేశం వాళ్ళు ఎవరైతే మన సమాచారం సేకరించాలనుకుంటున్నారో వాళ్ళు పరిశీలించే కాస్త ఇప్పుడు ఈ జ్యోతి లాంటి వాళ్ళకు ఒక సుఖవంతమైన జీవితం కావాలి, హై లైఫ్ కావాలి అని ఉందనుకోండి. అది ఎక్కడో వాళ్ళు అది పట్టగలిగితే అప్పుడు ఆమెకి ఏం చేస్తారంటే దగ్గరగా వెళ్ళి కొంత ఆమె ఏమనుకుంటున్నదో, ఎలాంటి జీవితం కావాలనుకుంటుందో అనేది ఆమె కరెక్ట్గా అసెస్ చేసి ఆమె లైఫ్ స్టైల్ మారిపోతుంది. 7 స్టార్ హోటల్ ఉండడము, పెద్ద దీంట్లో తిరగడము, విదేశాల్లో తిరగడం,
ఇటువంటి బలహీనత ఉన్న మనిషి ఏమవుతుందంటే ఇక్కడ మనం దేశము, దేశభక్తి, మన దేశము అనేటువంటిది అది చాలా మిలిటెంట్, అది వ్యవస్థ. నేషనలిజం అనేది కూడా అందరికీ ఈక్వల్గా అంత కమిట్మెంట్ ఉండదు. నేషనలిజం పట్ల నేషనలిజం డిఫరెంట్, కానీ సమాజంలో బలహీనత ఉన్న వాళ్ళు ఉంటారు. కనుక ఏ నిఘా సంస్థ అయినా, పక్క దేశాల వాళ్ళైనా, అమెరికా వాడైనా, ఇంకోడైనా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వ్యక్తుల్ని వెతుకుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు. ఆమె ద్వారా ఆమె ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుంటుంది. ఆ నెట్వర్క్ నుంచి ఇంకా కొంత నెట్వర్క్ చెప్తుంది. అట్లా ఒక 200 మంది దాకా వాళ్ళు నెట్వర్క్ ఉందని ఇవాళ మనకు బయటపడిందంటే అది ఒక యుద్ధం జరిగిన తర్వాత మనకు అది బయటపడింది. అంతవరకు మనకు ఇంకా తెలియదు. లేదు. కనుక ఏ సమాజంలో అయినా ఇట్లా సమాచారం అందించేవాళ్ళు, భారతదేశానికి సమాచారం అందించేవాళ్ళు పాకిస్తాన్లో కూడా ఉంటారు. ఓకే. సో ఎవరైతే యూట్యూబర్లు వీళ్ళు ఉన్నారో ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు కదా సార్, దానివల్ల మన దేశానికి ఏమైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందంట? అనుకోండి, అంటే కొంత సెన్సిటివ్, ఎంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియాలి.